అందరికీ నమస్తే. సీదా హెడ్లైన్స్. విద్యార్థుల మీద కేసులు వాపస్. ఫేక్ వీడియోలపై కోర్టుకు సర్కార్. సన్నబియ్యం వాటాల పంచాయతీ. చూడురి మరి ఎవలదో నిజాయితీ. ₹50 పెంచిండ్రు గ్యాస్, పెట్రోల్ ట్యాక్స్ అయినా నో లాస్. కొత్త ఎమ్మెల్సీల ప్రమాణం. ఎంటికలు మొలిపిస్తా అని మోసం, పుండ్లైతున్నాయట పాపం. అప్పట్లో బంజారా హిల్స్ అంటే గుట్టలు కొండలు ఉండేనట. బంజారాలు ఉండేది కాబట్టి గీ పేరు వచ్చిందని చెప్తారు. ఇవాళ హైదరాబాద్లో మెయిన్ ఏరియా అయ్యే. అటు పోతే హైటెక్ సిటీ. ఓ 25 ఏళ్ళు వెనకపోతే దాని చుట్టూరా సుత గుట్టలు చెట్లు ఉండే. ఇవాళ ఓ ఫోటో సుత చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో. ఇది అయినాక గచ్చిబౌలి, నార్సింగి, కోకాపేట ఏరియాలల్లో మొగుళ్ళు దాకే బంగ్లాలు పుట్టినాయి. సిటీ ఇంత ఇంత పెరుగుతుందన్నట్టు. ఇంతకు గచ్చిబౌలి భూముల కేసు ఏందాకొచ్చిందంటే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల మీద కేసులు మొత్తానికి మొత్తం వాపసు తీసుకుంటుంది సర్కారు. జ్యుడిషియల్ రిమాండ్లు ఉన్న ఇద్దరి మీద ఉన్న కేసు గిన వాపసు తీసుకుంటాండ్రు. రూల్స్ సెక్షన్లు అడ్డం రాకుండా పోలీస్ శాఖకు సలహాలు ఇవ్వాలని న్యాయశాఖకు ఆర్డర్ వేసింది. ఇవాళ సచివాలయంలో మంత్రుల కమిటీ తోటి HCU టీచర్ల సంఘం, ప్రజా సంఘాల లీడర్లు పోయి మాట్లాడిండ్రు. కేసులు వాపసు తీసుకోవాలని కోరితే సరే అని ఎంబటే పోలీసులకు ఆర్డర్ వేసిండు చిన్న సీఎం బట్టి సారు. అట్లనే క్యాంపస్ నుంచి పోలీసులు వెళ్ళిపోవాలని కోరితే దాని మీద కూడా ఆలోచన చేస్తున్నారు. ఈ 400 ఎకరాలు మాదే అని యూనివర్సిటీ విద్యార్థులు నిరసనలు, ధర్నాలు చేసిండ్రు. 21 ఏళ్ల కిందట ఇంకొకడ భూమి ఇచ్చే తీసుకుర్రు అనేది సర్కార్ వాళ్ళ మాట. ఇంతలోనే జేసీబీలు దిగి డెవలప్మెంట్ పనులు చేస్తుంటే రచ్చ రచ్చ అయింది. జీవరాశి కాపతొస్తుంది, పచ్చదనం ఖరాబ్ అవుతుందని కొందరు హైకోర్టుకు పోతే పేపర్ల వార్తలు చూసి సుప్రీంకోర్టే కేసు తీసుకొని ఆ పనులు ఆపాలని ఆర్డర్ వేస్తే ఏడి ఆడ ఆగిపోయినాయి. సర్కార్ పెద్ద ఆఫీసర్ శాంతికుమారి మేడం 16 తారీఖు వరకు రిపోర్ట్ తయారు చేసి కోర్టుకి ఇవ్వాల్సి ఉంది. ఈ ముచ్చట ఇట్లుంటే AI టెక్నాలజీతో ఫేక్ వీడియోలు, ఫోటోలు తయారు చేసి అందరిని నాగం పట్టించిండ్రని హైకోర్టుకి వివరాలు ఇచ్చింది సర్కారు. జేసీబీలు పనిచేస్తుంటే నెమళ్ళు, జింకలు ఉరుకుతున్నట్టు దొంగ వీడియోలు పుట్టించిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానికి పర్మిషన్ అడిగితే కేసు 24 తారీఖు వాయిదా పడ్డది. గసొంటి తయారు చేసిన BRS లీడర్ల మీద కేసులు అయితే రేపటికెళ్లి పోలీసు విచారణ నడుస్తుందిగా. మున్పు రేషన్ షాప్ల కాడికి ఎప్పుడు పోయినా అట్లా పోయి ఇట్లా వస్తుండే. ఓ 4-5గురికి ఇచ్చినాక మా వంతు వస్తుండే. కానీ ఏమంటా సన్నబియ్యం ఇస్తున్నారో చిన్నగా లైన్లు కడతలేరబ్బా. అప్పట్లో ఆడకొని పక్కకే అమ్మేటోళ్ళు ఇప్పుడు కళ్ళకు అద్దుకొని తీసుకుంటాన్లు. అంత ముద్దుగా అవుతుందట మరి బువ్వ. మేం కాదు, తిన్న పతొక్కళ్ళు ఇదే మాట అంటాన్రు. ఇక ఇంకో దిక్కేమో వాటాల పంచాది పుట్టి అదెటేటో తిరగబట్టే. సన్న బియ్యం పువ్వ కమ్మగున్నదని పబ్లిక్ అంతా కడుపు నిండి మురుస్తుంటే పార్టీలేమో పంచాదులు మోపి చేయబట్టే. సర్కారు వాళ్ళు గరీబుల ఇళ్లకు పోయి చెయ్యి గడుగుతుంటే రేషన్ షాప్ల కాడ ప్రధానమంత్రి మోడీ సార్ ఫోటో పెట్టాలనేది బీజేపీ వాళ్ళ డిమాండ్. ఆడాడ గడబడిగిడే చేస్తున్నారు ఫ్లెక్సీల కోసము. మనిషికి 6 కిలోలు ఇస్తున్నారు కదా, అందులో 5 కిలోలు సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది. మా సార్ ఫోటో కూడా ఉండవలసిందేనని జిజ్జు చేస్తున్నారు. మంది పిల్లలకు పోయి మంగళాత్రం పట్టినట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ కనీసం మోడీ గారి పేరు చెప్పకుండా కిలో బియ్యానికి ₹35 దాకా ఖర్చు పెడుతున్నది సెంట్రల్ గవర్నమెంట్. అయితే తెలంగాణలో 91 లక్షల క్యారెట్లుంటే వాళ్ళు ఇచ్చేది 50 లక్షల క్యారెట్లకే. అది కూడా మనిషికి 5 కిలోలు. అప్పుడు దొడ్డు బియ్యానికి ఎంత కట్టించారో ఇప్పుడు సన్నాలకు కూడా గంతే ఇస్తున్నారు. ఇక ఈల లెక్క చూస్తే సెంటర్ వాళ్ళు ఇచ్చేది కాక సొంతంగా 41 లక్ష క్యారెట్లకు ఒక్కొక్కరికి 6 కిలోలు. సెంటర్ కంటే మనిషికి కిలో ఎక్కువ. దొడ్డు బియ్యానికి ₹40 చిల్లర పడితే సన్న బియ్యానికి 60కి మీద పడుతుంది. మళ్ళా సన్నాలు పండిస్తే క్వింటాల్కు 500 బోనస్ కట్టి పట్టారు. ఇవన్నీ లెక్కేస్తే బాస్మతికి నూకలకున్నంత ఫరక్ ఉందని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నమాట. ఆ కేంద్రం ఇస్తున్న డబ్బులు ఊరికే ఇస్తుందా, మనం ట్యాక్సులు కడితే ఇస్తుందా? మీరు యావత్ దేశంలో ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకు చేయరు ఆ కార్యక్రమం? ఇలా తెలంగాణ ప్రభుత్వం వినూత్నంగా తీసుకుంది, ఎవరు ఊహించలే. ఈ 10 ఏళ్లలో పాత గవర్నమెంట్ వాళ్ళకి ఎన్నడూ ప్రధానమంత్రి సార్ ఫోటో పెట్టలేదు రేషన్ షాప్ల కాడ. అసొంటిది ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుంటే లొల్లి చేసుడేందని క్వశ్చన్ చేస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు. వాటాల కీసులాటలు ఎట్లున్నా ఎవరు ఎక్కువ పెట్టినా తక్కువ పెట్టినా పైక మొత్తం పబ్లిక్ కట్టిన పన్నులే. పార్టీల రాజకీయాలు పక్కకు పెడితే సన్న బియ్యం ముద్దుగున్నాయని ముద్దకి యాడ్ చేస్తున్నారు పబ్లిక్. అయితే
అయ్యో పెట్రోల్ దగ్గర పడ్డట్టుంది అని బండి బంకులకు తిప్పుడు అన్న ఓ 200ది కొట్టే అని నోటిచ్చుడు, లేదంటే కారట్ గీకుడు. చూస్తే గీస్తే సున్నాకెంచి చాలా అయిందా లేదా అని చూస్తారు కానీ పైసల మీటర్ చూసే పరిస్థితే లేకుండా అయింది. షానొద్దులాయ మరి రేట్లు పెరగక పెట్రోల్ 107 మీద, డీజిల్ 95 మీద అట్లనే నిలబడే వరకు పోతుర్రు వస్తురు కానీ దాని దిక్కే చూస్తలేరట చాలా మంది. రేపటికెళ్ళి రేటు పెరిగింది తీన్రి, లీటర్కు 2 రూపాయలు. అబ్బా పడ్డదిరా దెబ్బ, ముందే తెలిస్తే ట్యాంక్ ఫుల్ చేపించుకుందును అని మీరేం ఫీల్ కాకుండ్రి. గీ వార్త చూస్తే మీకే అంతా క్లారిటీ వస్తుంది. ఇవాళ 2 రేట్లు పెరిగినాయి. ఒకటి గ్యాస్ సిలిండరు, ఇంకొకటి పెట్రోల్ డీజిల్. గ్యాస్ మీద 50 రూపాయలు పెంచితే 803 రూపాయలకు వచ్చేది 853కి అయ్యింది. ఉజ్వల్ స్కీమ్ కింద ఉన్న వాళ్ళకు 503 రూపాయలు ఉంటే రేపటికెళ్ళి 553 రూపాయలు కట్టవలసిందే. ఇప్పటికే ఒంటరి ఖర్చులు బొచ్చడు అయిందిరా నాయన అంటే కొత్తగా గ్యాస్ మొద్దు ఒకటి మోపయ్యింది. ఇక పెట్రోల్ రేట్ కింద పెంచారు కానీ కస్టమర్ల మీద గుంజతలేమని ఖతర్నాక్ ఉపాయం చేసారు. లీటర్ కు 2 రూపాయలు బరాబర్ పెరిగింది. కాకుండా పైకము ఆయిల్ కంపెనీల కాడ తీసుకుంటారట. అబ్బా సెంటర్ వాళ్ళకి పబ్లిక్ మీద ఎంత పాయిరమని మురిచిపోయారు. అసలు కథ ఏంటంటే దునియా మార్కెట్ లో పెట్రోల్ డీజిల్ మస్తు తక్కువ అయ్యింది. గప్పుడు మన కాడ కూడా 2 రూపాయలు 3 రూపాయలు తగ్గాలి. కానీ మనోళ్ళు ఉల్టా కొత్త ట్యాక్స్ వేసిరు అంతమందము. కాకుంటే మన కాడికెళ్ళి తీసుకోకుండా మన బండ్లకు పెట్రోల్ కొట్టి ఆయిల్ కంపెనీల కాంచెల్లి వసూలు చేసుకుంటారట. ఇక అప్పుడు మనకు ఫరక్ పడది, పాత రేటు 107 రూపాయలకే వస్తుంది. కానీ సెంటర్ వాళ్ళు ఆమ్దాని బొచ్చడు పెరుగుతుంది ట్యాక్సులు పెంచినందుకు. అంటే మనకు మిగలవలసిన 2 రూపాయలు అటుకెళ్ళటే మలుపుకునే ఇకమత్ అన్నట్టు. నోముకున్నోళ్ళ బూరే నోసుకున్నోళ్ళు తినడంటే గిదే కావచ్చు పో. మీకు తెలుసునో లేదో పెట్రోల్ డీజిల్ అసలు రేట్ కంటే ట్యాక్సులే ఎక్కువ. ఏరే దేశాలకు వెళ్ళి తెస్తున్నామని 18 రూపాయలు సెంటర్ వాళ్ళు, మీ ఊరికి పట్టుకొచ్చినామని స్టేట్ వాళ్ళు 26 రూపాయలు గుంచుతున్నారు 1 లీటర్ మీద. నేను బంకు పెట్టినా పన్నులకు జీతాలు ఇద్దా అని 3 రూపాయలు డీలర్ కు. ఇకేమున్నది ట్యాక్సే 49 రూపాయలు. ఇవేం లేకుంటే ఉత్త 60 రూపాయలకే లీటర్ పెట్రోల్ వస్తుంది. మళ్ళా ట్యాక్స్ పెంచినా మన జవులకెళ్ళి అయితే పోతలేవు కదా అనేది జర్రంతా తుర్తివాడేమో వచ్చట. నీ అవ్వ ఎన్ని నూనెలు పెట్టినా జుట్టు రాలదైతే ఆగుతలేదురా. ఏదన్నా ఉపాయం ఉంటే చెప్పు మామ, బయట తిరగాలంటే ఇజ్జత్ అనిపిస్తుంది. అర్రే ఒత్తుగుండే జుట్టు గీ తీర్ల రాలి పాడైతుంది. ఏం రో నెత్తికి రుమాలు కడుతున్నావు ఈ నడుమ, కొత్త స్టైలా? ఏ అట్లేం లేదురా, ఎంటికలు అన్నీ ఊసిపోతున్నాయి. ఇగో ఇట్లుంటాయి దోస్తుల ముచ్చట్లు. ఏ మీరెందుకు రంది పడుతున్నారు మామ, నేను లేనా అనుకుంటా గీ అన్నగారు లైన్లకు వచ్చిండు. ఫ్రెష్ గుండ్లు నున్నగా నిగనిగలాడుతున్నాయి. నాకు గుండు కొట్టు అని అటు ఇటు ఎంతమంది లైన్లు కట్టిర్రో చూడుర్రి. అట్లని దేవుని మొక్కేమో అనుకునేరు. నెత్తిలో ఎంటికలు మొలిపించుకునే తండ్లాట. వకీల్ అనే మనోంది ఢిల్లీ. నా కాడో లోషన్ ఉంది, అది రుద్దుతో బట్టతల మీద ఎంటికలు ఇగురు పెడతాయని మంచి మంచి వీడియోలు తీసి పబ్లిక్ లకు ఇడిచిండు. బిగ్ బాస్ సెలబ్రిటీల బోడిగుండు మీద బొచ్చు తెప్పించిన అని గొప్పగా ప్రచారం చేసుకుండు. खाली एक बार लगाया, खाली दवाई आप जूम करोगे वीडियो, आप इनकी वीडियो देख सकते हो। आप देखो माशाल्लाह अच्छे है बाला। హైదరాబాద్ పాత బస్తీలో నా దోస్తుకో కటింగ్ షాప్ ఉంది. ఆడికి వస్తే అందరికి రుద్దుతా అని ప్రచారం చేస్తే బట్టతల బాధితులంతా లైన్లు కట్టిండ్రు. ఫస్ట్ గుండు గీకించుకున్నాకనే లోషన్ రాస్తా అని కండిషను. ఓ 100 150 కట్నం పెట్టాలి గంతే. 1500 మంది నెత్తి మీద కత్తి పెట్టిండట. ఏం వృద్ధి పాడైండో ఏమో, మంట అని పెంక మీద పేలాల లెక్క కొందరు శంగ గుర్తే, కొందరు నెత్తిల పుండ్లు పుట్టి దవకండ్ల పడ్డారు. ఓ కొడుకు మా సంగతి ఏందని కడమోళ్ళంతా కళ్ళెర్ర చేసే వరకు మనోడు పత్తా లేకుండా ఢిల్లీ చెక్కేసిండు. గదేదో సినిమాలో అత్తిలి సత్యబాబు సీన్ లెక్కనే ఉందిలే. అయినా పబ్లిక్ నానాలే మోదాలు. ఎవ్వలేది చెప్తాది నమ్ముడేనా? మోసపోతానికి మేము తయారున్నామని మెడల బోర్డు వేసుకొని నిలబడితే గుత్తబట్టి గుండ్లు కొట్టిపాయే నీ. అనే నేను అని అసెంబ్లీలో ప్రమాణం చేయాలంటే మొదలు నువ్వెవలో పబ్లిక్కు ఎరక కావాలి. గెలిపిస్తే ఏం చేస్తావో చెప్పుకోవాలి. బుద్రకియాలి, బతిన్లాడాలి. ఎవల పనులల్లాళ్ళుంటే ఆ పనులల్లో ఆసరా కావాలి. ఓ 10 మందిని ఎంటేసుకొని ఊర్లన్నీ గుత్తబట్టి తిరగాలి. బీర్లు, బిర్యానీలు, చికెన్లు, మటన్లు వంచాలి. అయినా పక్కా గెలుస్తారన్న నమ్మిక ఉండదుల్లో. కానీ కొందరు ఎన్నికలలో నిలబడతారు కానీ ప్రచారం చెయ్యరు, ఖర్చు పెట్టరు. అయినా వాళ్ళకు ప్రమాణం చేసే భాగ్యం వస్తుంది.
ఇవాళ ప్రమాణం చేసిన వాళ్ళంతా గట్ల నసీబ్ గల్చి వచ్చిన లీడర్లే. 7 ఎమ్మెల్సీలు ప్రమాణం చేసిరు శాసన మండలిలో. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సార్ ఒక్కొక్కలం పిలిస్తే కాంగ్రెస్ కెళ్ళి ఎమ్మెల్యే కోటాల విజయశాంతి మేడము, అద్దంకి దయాకర్ అన్న, శంకర్ అన్న, సిపిఐ సత్యమన్న ప్రమాణం చేసిండ్రు. ఇక టీచర్ ఎమ్మెల్సీలుగా కుమరయ్య సారు, శ్రీపాల్ రెడ్డి సారు, పట్టభద్రుల సీటుకు అంజిరెడ్డి సారు. మాకు వచ్చే నగదులో 25% పార్టీ కొరకు, పార్టీ ఫండ్ కొరకు ఇవ్వాలని, ఒక 25% భవిష్యత్తులో ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ సమాజానికి వెచ్చించే ఒక ప్రయత్నంతో అతి త్వరలో చేస్తా అని చెప్పి అందరికి శుభాకాంక్షలు చెప్పి ఎమ్మెల్సీలుగా గుర్తింపు కారటు బ్యాగ్ ఇచ్చిండ్రు. ఇట్లా అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్ సారు పానం చూస్తుండి మళ్ళీ పారొస్తాడట. ఇక ఎప్పుడు మండలి సురువైనా వచ్చి ఊకుంటారు అన్నట్టు. అబ్బా నిన్న ఏ ఊర్లో చూడు సీతారాముల కళ్యాణమేనుల్లా. గుళ్ళను మంచిగా సింగారిచ్చి పచ్చటి పందిళ్ళు పరిచి దేవుళ్ళ లగ్గం చేస్తుంటే చూసినోళ్ళు మా భాగ్యం అనుకున్నారు. అట్లనే అన్నదానం గిన జోరుగా నడిచింది. ఇక భద్రాచలానికి ముఖ్యమంత్రి సారు, మంత్రులు పోయి పట్టుబట్టలు పెట్టి కళ్యాణం కండ్లారా చూసిండ్రు. హైదరాబాద్లో శోభాయాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఇక అలా భద్రాద్రి రామయ్య పట్టాభిషేకం సుత మస్తు మంచిగా అనిపించింది. భద్రాచల రామయ్య పట్టాభిషేకం మా సంబరంగా చేసిండ్రు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సార్ ఓంగనే ఇట్లా ఎదుర్కొన్నారు అయ్యవార్లు, ఆఫీసర్లు. రాముల వారికి పట్టుబట్టలు తెచ్చిండ్రు. ఇక దేవుళ్లను కళ్యాణ మండపం కాడికి తీసుకొచ్చి రాజదండం, రాజముద్రిక, రామయ్యకు పచ్చల పథకం, సీతమ్మకు చింతాకు పథకం, లక్ష్మణ స్వామికి రామనానంతో చేపించిన నగ అలంకారం చేసి ఆఖర్ల బంగారు ఛత్రి రాజఖడ్గం పెట్టిండ్రట. పాదుగాద్వయం సమర్పయామి, రాజముద్రికాం సమర్పయేత్, ఓం శ్రీ భద్రాద్రి రామాయ నమః. సువర్ణాభరణాన్ సమర్పయామి. ఇక సీతారాములకు బంగారు కిరీటాలు తొడిగి పట్టాభిషేకం. ఈ భాగ్యం కండ్లార చూస్తానికి భద్రాచలానికి బగ్గనే వచ్చిండ్రు భక్తులు. భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. తమిళనాడులో చూడాల్సిన అనగానే మద్రాస్ సిటీ, మెరీనా బీచ్, దేశం కొసకుండే కన్యాకుమారి, చల్లటి ఊటీ, పచ్చటి కొడైకెనాల్, అరుణాచలం గుడి, తాంజావూర్ బృహదీశ్వరాలయం, మధుర మీనాక్షి, శ్రీరంగం రంగనాథ స్వామి ఇట్లా బొచ్చెడున్నాయి. ఈ నడుమ అరుణాచలానికి పోయేటోళ్ళు శీతం పెరిగినరుల్లో తెలంగాణకెంచి. మర్చిపోయినా రామేశ్వరం కూడా ఇప్పుడు ఆడనే ఇగో గిది. పంబన్ బ్రిడ్జ్ మీద ప్రయాణం మా సంబరం ఉందబ్బా. రయ్యమని రైలు బండ్లు ఉరుకుతున్నాయి, కిందికెళ్లి ఓడలు పోతున్నాయి. తమిళనాడు రామేశ్వరం ఐలాండ్ కాడ శ్రీరామనవమి పూట ప్రధానమంత్రి మోడీ సారు చాల్ చేసిండు. ఇటు ఊరు అటు దీవి నడుమిట్ల వంతెన 2 కిలోమీటర్ల దూరం 530 కోట్ల ఖర్చుతోటి 4 ఏండ్లు పట్టింది కట్టేతానికి. గంటకు 75 కిలోమీటర్ల స్పీడ్ తోటి రైలు పోయినా ఏం కాదు. పాతది కట్టి 100 ఏండ్లు దాటింది. పెద్ద పెద్ద ఓడలు వచ్చినప్పుడు ఇట్లా మీదికి లేపేతానికి మస్తు తిప్పల. అటు ఎనమండుగురు ఇటెనమండుగురు 30 గంట చెమట తీస్తే గప్పు లేస్తది. రైలు కూడా చిన్నగా పోతుండే. అందుకే పక్క పొంటి ఖతర్నాక్ బిజ్జి కట్టిండ్రిగా. మొత్తం ఆటోమేటిక్ సిస్టమ్. ఓడలు రాగానే రిమోట్ అత్తితే చాలు 5.5 నిమిషాల్లో మీదికి లేస్తది. దీని బరువు 660 టన్నులు.
స్పెయిన్ దేశం టెక్నాలజీ ఆడిండ్రు. శిలుం పట్టకుండా డబల్ కోటింగ్ రంగేసిండ్రు. 35 ఏండ్లైనా ఏం కాదట. అలల మీద ఇంత గొప్ప బిజ్జి కట్టింది మన రైల్వే శాఖనే. సీనియర్ ఇంజనీర్లల్లా తెలుగోళ్ళు కూడా ఉన్నారబ్బా. ప్రపంచంలోనే చాలా తక్కువ 3-4 ఉన్నాయి. అందులో ఇండియాలో ఫస్ట్ వెర్టికల్ లిఫ్ట్ స్పాన్ పార్ట్ అవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ తెలుగు వాడిగా ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్. గట్లనే రామేశ్వరం పోతే దునియాను ఫిదా చేస్తున్న ఈ పంబన్ బిజ్జిని సుత చూసిరాండ్రి మళ్ళా. తాళమేసిన ఇండ్లకు సూటి పెట్టుడు పడతలు వడక వెనకకు మర్రుడు కాబట్టే. వైన్స్లకు సొరితే మందు బాటలు దొరుకుతాయి కానీ పైక ముంచుతలేరాయే. దుకాణాలు దోసుకుందామని పోయినా చిల్లర చిక్కలు తప్ప గల్లెపెట్టెల ఏం ఉంచరైతిరి. ఏటీఎంలకు సూటి పెడితేనేమో అల్లార మోగి పోలీసు వాళ్ళు ఉరికి రాబట్టిరి. ఎట్లా కావాలి? ఎవరికి దొరకకుండా ఉండాలంటే ఏడ డ్యూటీకి ఎక్కాలని బగ్గా సోచాయించి ఓ దొంగన్న ఏం నిర్ణయం చేసిండంటే చెప్పుడు కాదు, చూడాల్సిందే. ముచ్చట అర్థమయ్యే ఉంటది. మొత్తం 9,30,000 దొంగన్న దోసుకుంటే పోలీసులు దొరకబట్టిండ్రు. కాకుంటే దొంగెవలు ఏడ దొంగతనం చేసిండనేదే అస్సలు పాయింట్. కర్ణాటకల అత్తగారింటికే సూటి పెట్టిండు అల్లుడు గారు. ఇంతంత జాగ కొందామని ఓ 11 లక్షలు ఇంట్లో దాచుకున్నదట అత్త. ఎప్పుడు చూసిండో ఏనంగా చూసిండో గాని పైకం కావాలని అడిగితే అత్త ఇయ్యనన్నదో ఏం పాడో. ఇంత పనికున్నావని ఉన్న కాడు కూర్చిండు. ఇనుప పెట్టే వలగొట్టుండే వరకు లబ్బ లబ్బ మొత్తుకుంటూ పోయి అత్త పోలీసులకు ఫిర్యాదైతే అల్లుడి గారిని అరెస్ట్ చేసిండ్రు. ఈ ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టడనుకున్నట్టుండు. లెక్కకైతే అత్త సొమ్ము అల్లుడు దానం చెయ్యాలే, కాని మనోడు దోసుకొని దొరికిపోయిండు పాపం. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటా మళ్ళా. నమస్తే.